శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 67వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, అప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడా విని దీని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృతంలో శ్లోకాన్ని విందాం మనం. ఉమ్మగారు పాడిన ఈ శ్లోకాన్ని ముందుగా మనం వినేద్దాం. करग्रेणा स्पृष्टं तुहिनगिरिणा वत्सलतया गिरीसेनोदस्तं मुहुरधरपानाकुलतया करग्राह्यं शम्भोर्मुखमुकुरवृन्तं गिरिसुते कदङ्कारं ब्रूमस्तव चिबुकमौपम्यरहितम्। ఉమ్మగారు ఎంత చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. దీంట్లో మనకి శంకరుల వారు ఏమిటి చెప్తున్నారు అంటే, ఆవిడ చుబుకానికి సంబంధించిన విశేషణాలని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం దాని ప్రతిపదార్థాన్ని ముందుగా తెలుసుకుందాము. హే జగజ్జనని, గిరిసుతే అంటే హిమవంతుని పుత్రి అయిన పార్వతి, తుహినగిరిన తండ్రి అయిన హిమవంతుడి చేత, వత్సలతయ అంటే పుత్రి ప్రేమతోటి, కర చేతి యొక్క, అగ్రేణ ముందు భాగంతోటి, స్పృష్టం పట్టుకొనబడ్డదై, గిరీష కైలాసపతి అయిన శివుడితే, అధర పెదవుల యొక్క రసమును, పాన త్రాగుటందుకు, ఆకులతయ త్రోటుబాటు చేత, ముహుహు మాటిమాటికి, ఉదస్తం ఎత్తబడినది, శంభో శివుని, కర చేతితోటి, గ్రాహ్యం తీసుకొనదగినది, అలాంటి ముఖ నీ వదనాన్ని, ముకుర అద్దమునకు, వృంతం పిడిగానున్నది, ఔపమ్య అంటే ఉపమానము, రహితము లేనిదైన, తవ నీ యొక్క చుబుకం గడ్డమును, కథంకారం ఏ విధంగా, బ్రూమహ వర్ణించి చెప్పగలను అంటున్నారు శంకర్ల వారు. అంటే అమ్మవారి ఈ గడ్డం ఏదైతే ఉందో దాన్ని వర్ణించి చెప్పడం ఎలాగమ్మా తల్లి అని అన్నారనమాట. అది వర్ణనాతీతంగా ఉంది అని చెప్పడం అక్కడ. దీనికి తాత్పర్యాన్ని తీసుకుంటే, ఓ జగజ్జనని, నీ తండ్రి అయిన హిమవంతుడు ప్రేమతోటి వాత్సల్యంతో నీ గడ్డము పైకెత్తి సృజించాడు. మరియు నీ పెదవుల అమృత పానం కోసం శివుని చేత అనేక మార్లు పైకెత్తబడింది అయిన నీ ముఖం అనే అద్దానికి పిడి వంటిది అయిన అనుపమానమైనటువంటి నీ యొక్క చుబుకాన్ని దేనితో పోల్చగలం అంటున్నారు. అంటే తండ్రి అయిన హిమవంతుడు అమ్మవారి గడ్డాన్ని పైకి పట్టుకుని లేపి చిన్నప్పుడు ఆవిడ్ని మురిపంగా చూసేవారట. అలాగే పరమశివుడు అమ్మవారి పెదవుల అమృత పానం కోసం అనేక మార్లు ఆ గడ్డాన్ని పైకెత్తారట. ఆ గడ్డ ఎలా ఉంది అంటే, అది అద్దానికి పిడి వంటి దానిలా ఉంది అని చెప్తూ, అది అనుపమానమైనటువంటిది అది అంటూ, ఆ చుబుకాన్ని దేంతో కూడా పోల్చలేమంటూ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత, అప్పుడు మనం దీని విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా తెలుగులో పద్యం. హిమశైలేశ కరాగ్రముల్ ముదముతో నెత్తాని చూపట్టున్, ఆ ప్రమథాధీశుడు మోవినాచ్యుతమితో పైకెత్తు దేనిన్ సదా, అమలంబౌ శివహస్తముల్ కొనగనర్హం మెద్ది, నీ పోల్చలేని ముఖాదర్శపు వృంతమాచిబుక నిర్నిక్తమ్ము నెట్లెన్నుటల్. అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించిన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లలితా సహస్రనామంలో గనక మనం చెప్పుకుంటే మనందరికీ తెలిసిందే, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్న 29వ నామం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే వాగ్దేవతామారభ్య అజయావద్వర్ణయితుం ప్రవృత్తై కవిభిః అనాకలితం ఆసమంతాదిభిః వ్యాప్య నకల్పితం సమ్యక్ న లబ్ధం సరసోపమానస్య అలాభాత్
అపితు ముఖముకుర వృంతరూప యత్కించిదుపమానేన లబ్ధప్రాయం యత్ సాదృశ్యమౌపమ్యం యస్య తాదృశ్య చుబుక శ్రీయ విరాజిత అన్నారు. అంటే సరస్వతి మొదలు నేటి వరకు వర్ణించడానికి పూనుకున్న కవుల చేత అంతటా వ్యాపించి కల్పించడానికి కూడా లభ్యం కానటువంటిది, సరసమైన ఉపమానం దొరకనటువంటిది, గుండ్రందైన అద్దం వలె నుండే ముఖానికి చుబకము తొడిమలాగా ఉంది అని ఒక ఉపమానం కూడాను లభించట్లేదు దీనికి అంటున్నారు. ఇక్కడ అంటే దేవి చుబక కాంతికి ఉపమానం చెప్పడానికి వీలు కానటువంటి ప్రకాశంతో ఉన్నటువంటిది అన్నది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అవయవాల అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలు కవులు వాడుతుంటారు. కళ్ళకి, పెదాలకి, కనుబొమ్మలకి ఇలా కవులు అన్నిటికీ చెప్పగలుగుతారు. కానీ గడ్డానికి ఎవరు కూడాను సరి అయిన ఉపమానం చెప్పలేకపోయారట. నీ ముఖం అనే అద్దానికి క్రింద పట్టుకోవడానికి ఉండే పిడిలాంటి వస్తువు అనే ఉపమానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అది విచిత్రంగా అనిపించిందిట. అందుకే దానికి నిజమైన ఉపమానం ఏదీ దొరకలేదు, ఏవి నీ గడ్డానికి పోల్చడానికి సాటి కానివి అంటూ చెప్పారన్నమాట. లభ్యము కాని పోలిక గల ఈ చిబుకం యొక్క శోభతోటి విరచిల్లుతోంది అంటూ మనం ఇక్కడ కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు. దీనికి ఇంతకంటే మించి మనం ఏం చెప్పలేకపోతున్నాము అని అన్నమాట. సాధారణంగా మనకి ఎదుటి వారి మీద ప్రేమ, వాత్సల్యము, ప్రీతి, స్నేహం ఇలాంటి భావాలు కలిగినప్పుడు వారి పట్ల మనకు ఎంతో కాలంగా ఉన్న చనువుతోటి వాడి గడ్డాన్ని పట్టుకుని పైకెత్తి మనలో భావాన్ని వ్యక్తం చేస్తాం. పిల్లలు అలిగితే కూడాను బతిమలాడడానికి మనం గడ్డం పట్టుకుని బతిమలాడుతూ ఉంటాం అనమాట. అంటే హిమవంతుడు తన కూతురైన పార్వతీదేవి గడ్డాన్ని పట్టుకుని ఎన్నోసార్లు ఆవిడ్ని వాత్సల్యంతో ముద్దు చేశారట. ఎన్నోసార్లు వాత్సల్యంతో ఆ గడ్డాన్ని పుణికాడు, ముద్దు చేశాడు. మన్మధుణ్ణి దహించిన శివుడు అమ్మవారి పెదాల్ని ముద్దాడాలనే కోరికతోటి ఎన్నోసార్లు ఆవిడ గడ్డాన్ని ఎత్తిపట్టుకుని ఆవిడని చుంబించారు అంటూ ఆ ముఖం అద్దం అనుకుంటే ఆ గడ్డం అతని పట్టుకునే పిడిలా ఉంది అంటూ చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదన్నమాట. ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకంలో మనకి విశ్వం దర్పణం బిందుమాన నగరి అనే శ్లోకాన్ని బట్టి మనం చూస్తున్న మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుడి ప్రతిబింబమే అన్నమాట. ఆ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖం అని అర్థం. అలాంటి ముఖం ఉన్న దర్పణంలో విశ్వరూపుడైన అయ్యవారు బింబం తాలూకు ప్రతిబింబం మాయగా సమస్త సృష్టిని పోల్చుకోవాలని చూడడానికి అమ్మవారి చుబుకాన్ని పైకెత్తి పట్టి అందులో ఆ దర్పణంలో చూడడానికి ప్రయత్నం చేశారు అని చెప్పుకుంటే గనక అమ్మవారి ముఖం ఒక అద్దం లాంటిది, దానికి పిడి లాంటిది ఆవిడ గడ్డం అన్నది చెప్పుకొచ్చారు శంకర్ల వారు. ఈ రకంగా మనం ఈ నామానికి విశ్లేషణ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే ఇది క్లీం బీజత్రయమైన చిత్రం అన్నమాట. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉండి 2 భుజాలు వంపు తిరిగి ఉంటాయి. గురుముఖతః మాత్రమే నేర్చుకోవాలి, మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటే లోకప్రియత్వం లభిస్తుంది అంటూ చెప్తున్నారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.